మహాభారతాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒక విషయం ద్యోతకమవుతుంది. భారతంలో పురుష పాత్రలకి, పురుషులైనటువంటి వారికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో స్త్రీలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కొక్కచో నిజానికి పురుషుల కన్నా కూడా స్త్రీలే ఎక్కువ ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తారు. అందున మీరు స్త్రీల విషయంలో ఒక విషయాన్ని గమనిస్తే ఆంతర బాహ్య సౌందర్యముల రెండిటి కలయికగా జీవనం జరుగుతూ ఉంటుంది. బాహ్య సౌందర్యం కన్నా ఆంతర సౌందర్యం చాలా చాలా గొప్పది. ఎందుచేత అంటే అందంగా ఉండడం మన చేతిలో ఉన్న పని కాదు, అందంగా లేకపోవడం మనం ఏదో చేసిన తప్పు కాదు. అందం అనేటటువంటిది మనకి సంబంధించినంత వరకు ఎప్పుడూ మనం అందంగానే ఉంటాం. దానికి ఒక పరిమితి ఉంటుంది. లోకంలో భగవంతుడు పెట్టినటువంటి చాలా గొప్ప విశేషాల్లో అదొకటి. ఎవరికి వారు అందంగా లేరనుకోండి, అసలు వారు క్షణకాలం కూడా జీవించలేరు. అందుకే బొద్దింకకి బొద్దింక అందం, బల్లికి బల్లి అందం, మొసలికి మొసలందం, నాకు నేనందం, మీకు మీరందం. లేకపోతే ఎక్కడా కాలం గడపనటువంటి వాడు అద్దం ముందు నిలబడితే మాత్రం అంతసేపు కాలం ఎందుకు గడపగలుగుతున్నాడు అంటే ఎవడికి వాడు అందం. అలా ఉండకపోతే ప్రపంచం నడవదు. అది భగవంతుడు పెట్టినటువంటి ఒక గొప్ప విశేషం. లోకంలో ఆయన చేసేటటువంటి చమత్కారాలు అనంతంగా ఉంటాయి. అందులో ఇదొకటి. ఇక ఒకరు ఇంకొకరికి అందంగా ఉండడం అంటే లోకంలో అది ఎప్పుడూ ఒకరు అందరికీ అందంగా ఉండడం అనేటటువంటి మాట అన్వయం కాదు. కానీ ఎవరు ఎవరికి అందంగా ఉండాలి అంటే ధర్మమన్న చట్రంలోకి ఇమడాలి అంటే భార్యకి భర్త, భర్తకి భార్య అందంగా ఉంటే చాలు. అది ఒక్కటి ఉంటే పరమ సంతోషం వాళ్ళకి, పరమ శాంతి సమాజానికి కలుగుతుంది. నేను అన్న మాట ఏం తేలిగ్గా వాడటలేదు. నేను మహాభారత సారాన్ని ప్రతిపాదన చేస్తున్నాను. భర్తకి భార్య అందగత్తె, భార్యకి భర్త అందగాడు, చాలు. వాళ్ళ జీవితాలు పరమ సంతోషంగా ఉంటాయి. సమాజం ప్రశాంతంగా ఉంటుంది. ఒక వ్యక్తి నా భార్య అందగత్తె కాదు అన్న భావన పొందిన ఒక స్త్రీ, నా భర్త ఎవరితోనో పోలిస్తే అంత సమర్థుడు కాడు, అంత గొప్పవాడు కాడు అన్న భావన పొందిన వాళ్ళ జీవితాలలోనూ సంతోషం ఉండదు, సమాజమునకు కూడా శాంతి ఉండదు. అది పరమ ప్రమాదకరమవుతుంది. అందుకే అందమనేటటువంటిది ఎక్కడ వరకు పరిమితము అంటే నిజానికి అది కాలము చేత ఎప్పుడూ కూడా పరిమితమవుతూ ఉంటుంది. కాబట్టి వారిద్దరి మధ్య అందం అనేటటువంటిది పరిమితమైపోతే చాలు. అది కాలగతిలో ఏమవుతుందంటే ఆ అందం క్రమక్రమంగా మానసికమైనటువంటి విభూతిగా మారిపోతుంది. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకరాచార్యులు వారు. 3 విషయాలు మాట్లాడారు. మా కురు ధన జన యవ్వన గర్వం. ధనము అన్ని వేళలా ఉంటుందని నమ్మకమే ఉండదు. ఎంతో డబ్బున్నవాడి డబ్బు అనేక కారణముల చేత వెళ్ళిపోతుంది. దొంగలు పడి తీసుకుపోవచ్చు, ప్రభుత్వం తీసుకుపోవచ్చు, సోదరులు పంచుకోవచ్చు, అగ్నియందు ఆహుతైపోవచ్చు, తన ఆరోగ్యమే పాడై ఆదాయము నశించిపోవచ్చు. ఎన్నో కారణముల చేత ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. ఒక వయసు వచ్చిన తరువాత ఇక కుమారుడికి వెళ్ళిపోయి వాడు పెత్తనం చేస్తాడు. అప్పుడు నాది అని మాట్లాడినా వృద్ధాప్యం వచ్చాక నాన్నగారు మీరు ఊరుకోండి అంటాడు. కాబట్టి మా కురు ధన జన యవ్వన గర్వం. ఒకప్పుడు అందంగా ఉన్న శరీరం కాలగతిలో ఒకప్పుడు జర్జరీభూతమైపోతుంది. ఒళ్ళంతా ముడతలు పడిపోయి ఇలా అయిపోయారా, అంత అందంగా ఉన్న వ్యక్తి ఇలా ఉన్నారా ఇప్పుడు అని అనిపిస్తుంది. అందుకే అది కాలమును దాటి ఉండగలిగినది కాదు. కానీ ఒకప్పుడు అది అవసరం. అందుకే భగవంతుడు దాన్ని ఎప్పుడు అవసరమో అప్పుడు ఉండేటట్టు, ఎప్పుడు ఇక అవసరం లేదో అప్పుడు దాని స్థానంలోకి వేరొక ప్రేమ అంకురిస్తుంది. దంపతులకి 60 ఏళ్ళు వచ్చేసాయి. అప్పుడు ఇంకా బాహ్యమైన అందంతో ఏమీ సంబంధం ఉండదు. పిచ్చిది నాతో ఎన్ని కష్ట సుఖాల్లో పాలు పంచుకుందో, ఎన్ని ఉద్ధాన పతనాల్లో నాకు తోడుగా నిలబడిందో, ఎన్నిసార్లు నా జీవితం వైక్లభ్యాలు పొందితే సహించిందో అని
ఆమె కొరకు అపారమైనటువంటి ప్రేమని పురుషుడు పొందుతాడు, ఆయన కొరకు ఆమె పొందుతుంది. అప్పుడిక శారీరకమైన అందంతో సంబంధం ఉండదు. మీరు మహాభారతాన్ని గమనిస్తే మహాభారతంలో అద్భుతమైనటువంటి విశేషములు కొన్ని కనపడతాయి. బాహ్యమునందు అందము. ఒక్కొక్క పిల్లవాణ్ణి చూసినా, ఒక్కొక్క పిల్లని చూసినా తల్లిదండ్రులు, సమాజము, బంధువులు అందరూ కూడా అబ్బా ఏమి అందం అని శ్లాఘించగలిగినటువంటి బాహ్యమైనటువంటి అందం. అవయవముల యొక్క కూర్పు అంతా సొబగుగా ఉండడం, అది అన్ని వేళలా ఉపకారం చేస్తుంది అని చెప్పడానికి వీలుండదు. ఎందుచేత అంటే బాహ్యంలో ఉన్న అందం తాను జీవితంలో మోసపోవడానికి కారణం కావచ్చు, తాను 10 మందిని మోసం చెయ్యడానికి కారణం కావచ్చు. బాహ్యంలో ఉన్న అందం కన్నా గొప్పది ఏది అంటే ఆంతరమునందున్న అందం. ఆంతర సౌందర్యం చాలా గొప్పదనుకోండి, బాహ్య సౌందర్యంతో నిమిత్తం లేకుండా నమస్కారమునకు యోగ్యుడవుతాడు. ఒక వ్యక్తి నల్లగా ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు, చొక్కా బనీను తీసేస్తే ఉరప్పంజరం అంతా కనపడుతూ ఉండొచ్చు, కానీ ఆయన్ని చూసేటప్పటికీ ఒక ఓదార్పు, ఒక గొప్ప శాంతి. అమ్మయ్యా ఆయన వచ్చాడు, ఇంకా పర్వాలేదు. ఇప్పుడు నాకు చెప్పండి, ఎంతో మందిని మోసం చేసి అందంగా ఉన్నవాడి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుంటారా? బాహ్యంలో ఏ అందం లేకపోయినా కొన్ని కోట్ల మందికి తన వాక్కు చేత, తన చేష్టితముల చేత ఉపకారం చేసేటటువంటి వారి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుని నమస్కారం చేస్తారా? ఇప్పుడు ఏది నిజానికి అందం అంటే, బాహ్యమునందున్న అందం కన్నా చాలా గొప్ప అందం ఏది అంటే ఆంతర సౌందర్యం. లోపల సౌందర్యవంతంగా ఉండడం. లోపల సౌందర్యవంతంగా ఎలా ఉంటుంది? ఎవరిలో చూసినా ప్రేగులు, ఎముకలు, ధాతువులే ఉంటాయి. కాదు, గుణములు. ఎవరు లోపల ఎప్పుడు మంచి గుణముల చేత ప్రకాశిస్తూ ఉంటాడో, ఎవరి యందు ఎప్పుడు సుహృద్భావన ఉంటుందో, ఎవరు ఎప్పుడూ లోకోపకారం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో, ఎవరు ధర్మానుశీలురై ఉంటారో, ఎవరి మనసు ఎప్పుడూ కూడా 10 మంది శ్రేయస్సుని కోరుతూ ఉంటుందో, అక్కడక్కడ ఏదైనా చిన్న దోషాలు వచ్చినా తమని తాము దిద్దుకునే ప్రయత్నంలో నిరంతరం ఉంటారో, అటువంటి వారిది ఆంతర సౌందర్యం. ఆ ఆంతర సౌందర్యం ముందు నిజానికి బాహ్య సౌందర్యం నిలబడేది కాదు, అంత గొప్ప స్థాయిని ఇది పొందలేదు కూడా. మొత్తం కుటుంబం నమస్కారం చేసేటటువంటిది, యావత్ ప్రపంచం నమస్కారం చేసేది ఎవరికి అంటే ఆంతర సౌందర్యం ఉన్నవాడికి చేస్తుంది. అది చాలా చాలా గొప్పది. అందున మహాభారతంలో ఇది ఎవరో ఒక పురుషుడు కలిగి ఉండడం కాదు, స్త్రీలు అంత అద్భుతమైనటువంటి విశేషాలతో విరాజిల్లారు. భారత చరిత్రనంతటినీ కూడా తిరగరాశారు. అసలు మన ఊహకి కూడా అందదు, ఇలా ఒక మనిషి ఉండగలడా, సాధ్యమవుతుందా అని ముక్కున వేలేసేటట్టుగా జీవించి ఈ దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి, అపారమైనటువంటి కీర్తి గణించినటువంటి స్త్రీమూర్తులలో అగ్రగణ్యులలో గాంధారి ఒకతే. ఆమె దుర్యోధనాదులకు తల్లి అయినప్పటికీ కుంతీదేవితో పోల్చినప్పుడు ఇంచుమించు ఆమెతో సమానమైన స్థానంలో నిలబడుతుంది. ఆమె జీవితంలో కూడా ఉత్థాన పతనాలు ఉన్నాయి. ఆమె జీవితంలో కూడా అక్కడక్కడ బలహీనతలు కనపడతాయి. ఆమె కూడా అప్పుడప్పుడు కోపానికి వశపడింది. కానీ మనుష్య జీవితం అన్న తరువాత ఏ లోపాలు లేకుండా, ఏ అనుభవం లేకుండా, ఏ అగాధం లేకుండా, ఏ శిఖరం మీద నిలబడకుండా ఎలా నడుస్తుంది? కానీ మీరు బాగా విహంగ వీక్షణం చేసి పరిశీలనం చేస్తే గాంధారి జీవితం సుగుణాల పుట్ట. అంత గొప్ప వ్యక్తి. ఆ గాంధారీదేవి యొక్క జీవితంలో ఉన్నటువంటి విలువలు ఏమిటో, ఆమె యొక్క గొప్పతనం ఏమిటో మనం మహాభారతంలో పరిశీలనం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు భీష్ముడు విదురుణ్ణి పిలిచి మాట్లాడాడు. ఎక్కడైనా లోకంలో ఇద్దరు పెద్దలు మాట్లాడుకున్నారనుకోండి, దానికి చాలా చాలా విశేషము, గౌరవము ఉంటాయి. పుల్లు మాటలు నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మాట్లాడుకునే మాటల మధ్యలో ఏముంటుంది పరిశీలించడానికి? కానీ అనుభవశాలురు
మాట్లాడేటటువంటి ఒక్కొక్క మాట వెనక అధ్యవసాయముతో కూడుకున్నటువంటి నిర్ణయములు, అభిప్రాయములు వ్యక్తమవుతాయి. ఈ వంశము విచ్ఛేదము కావచ్చిన కులము నిలుపగా సత్యవతీదేవి వచనమున సంతతి కావించను వ్యాసుడన జగత్కర్త దయన్. బ్రహ్మాంశలో వచ్చినటువంటి వ్యాసుల వారు ఈ వంశాన్ని నిలబెట్టారు. ఈ కులము వివర్ధింపగా నాకు అభిమతము, ఏను వింటి నలినేక్షణ తానేకశత సుతుల బడయగా ఆ కన్యక వరము బడసెనట హరుచేతన్ అంటున్నాడు. ధృతరాష్ట్రుడికి వివాహం చెయ్యాలి, పాండురాజుకి వివాహం చెయ్యాలి. ఇప్పుడు వంశాంకురాలు వాళ్ళిద్దరేగా ఉన్నది, వాళ్ళకి వివాహాలు జరగాలి. వాళ్ళ వలన ఈ వంశం నిలబడాలి. సింహాసనానికి ఉత్తరాధికారులు లేని స్థితి కలగకూడదు. ఇద్దరే కొడుకులు ఉండబట్టి కదూ చిత్రాంగదుడు ముందు చచ్చిపోయాడు, విచిత్ర వీర్యుడు సంతానం పొందకుండా చచ్చిపోయాడు, సమస్యలు వచ్చాయి. అందుకని ఎక్కువ మంది సంతానం ఉంటే ఈ సమస్య ఉండదని నేను అనుకుంటున్నాను. మనిషి ఏమనుకుంటాడంటే అప్పటికి ఏ సమస్య వచ్చిందో ఆ సమస్యకు పరిష్కారం ఏదుందో అది తర్వాత కూడా ఉంటే బాగుండనుకుంటారు. కానీ అలా మనం అనుకున్నది తర్వాత ఎందుకు పనికొస్తుందో మాత్రం మనం ఊహించలేం. ఇక్కడే భీష్ముడంతటి వాడు కూడా తడబడ్డాడని చెప్పవలసి ఉంటుంది. అంటే తానొకటి తలచిన దైవం ఒకటి తలచు. అందుకని ఆయన అన్నాడు, గాంధార రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్ట. గాంధార రాజు అనబడేటటువంటి ఆయన పేరు సుబలుడు. ఆ సుబలునికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు శకుని. ఆయనకి 11 మంది కుమార్తెలు ఉన్నారు. 11 మంది కుమార్తెలలో పెద్ద పిల్ల పేరు గాంధార రాజ కుమార్తె కాబట్టి గాంధారి అని పిలుస్తారు. ఆమె చిన్నతనంలో పుట్టినింట్లో అపారమైనటువంటి భగవద్భక్తితో శివ పూజ చేసింది. ఎంత గొప్పగా శివ పూజ చేసింది అంటే శివుడు ఆమెకు సాక్షాత్కరించాడు. కుంతీదేవి మంత్రాన్ని పరిశీలించాలని సూర్యుడి దగ్గర మంత్రం చెప్పింది. ఈవిడ శివుడు వచ్చి ఎదురుగుండా నిలబడి నీకేం కావాలని అడిగాడు. ఆమె అనుకుంది, ఏ ఆడపిల్లనైనా పురుషుడు దేనికి స్వీకరిస్తాడు భార్యగా? సంతానము కలగాలి, వంశం నిలబడాలని కదా కోరుకుంటాడు. నేను ఏదో ఒక రాజవంశాన్ని మెట్టుతాను, అవతల ఇంటికి కోడలుగా వెడతాను. కాబట్టి నాకు పుష్కళమైన సంతానం ఉండాలి. కాబట్టి నాకు 101 మంది పిల్లలు కావాలి అని పరమశివుణ్ణి అనుగ్రహించమని వేడుకుంది. ఆయన తథాస్తు అన్నాడు. 101 మంది పిల్లలంది తప్ప పరమసుగుణాత్ములు, ధార్మికులు, వంశప్రతిష్టను నిలబెట్టగలిగిన వారు అలా గాంధారి అంది అని భారతంలో ఎక్కడా లేదు. ఆమె ఏమడిగింది అంటే 101 మంది సంతానం అడిగింది. శివుడు కూడా తథాస్తు అన్నాడు. ఇలాంటి సంతానం అలాంటి సంతానం అని ఆవిడేం అడగలేదుగా, అడిగింది సంతానాన్ని అడిగింది, తథాస్తు అన్నాడు. మీరు దీంట్లో గమనిస్తే ఒక అద్భుతమైనటువంటి కొన్ని విషయాలు కనపడతాయి. అంటే ఈ దేశంలో ఒక అలవాటు ఉంది. ఏమిటా అలవాటు అంటే, భీష్ముడు అంటున్నాడు కదూ, ఆమె ఎవరు అంటే ఏను వింటి నలినేక్షణ అన్నాడు. తామర పువ్వుల వంటి కన్నులు కలిగినటువంటి పిల్ల. ఆమె మంచి వంశంలో పుట్టింది, చాలా మంచి నడవడి కలిగినటువంటి పిల్ల. అంతేకాదు ఆమె శరీరమునందు కాంతి ఉంది. అంటే అంతటి లావణ్య రాశి, అంతటి సౌందర్యవతి. ఇప్పుడు ఈ పిల్ల రాజవంశంలో పుట్టాను, ఇంత అందగత్యని, ఇంతమంది నన్ను చూసి ఇంత అందంగా ఉంటావంటారు అని తృప్తి చెందలేదు. ఆమె ఈ అందం ఒకరోజు ఉంటుంది. ఈ అందం ఏ కారణం చేతనైనా పోవచ్చు. అది వృద్ధాప్యం వచ్చి పోవచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. లోకంలో ఎలా ఉంటుందంటే ఎంత అందమైనది కూడా ముఖం మొత్తవచ్చు. అందులో రాజుల విషయంలో ఎలా ఉంటుందో తెలుసా? దక్షిణ నాయకత్వం ఉంటుంది. ఒకరికన్నా ఎక్కువ మందిని చేపడతారు. ఒకరికన్నా ఎక్కువ మందిని చేపట్టడానికి ప్రధాన కారణం ఏముంటుంది? ఈమె కన్నా అందంగా ఇంకో ఆవిడ అనిపించవచ్చు, ఈవిడ ముఖం మొత్తవచ్చు, ఈవిడ కన్నా ఆమె ఎందు ఇంకొక గుణం కనపడవచ్చు. పతాక స్థాయి గుణములను పొందాలి. గొప్ప విశేషం ఒకటి నా ఎందు ఉండాలి. ఇది ఆంతర సౌందర్యం. దీని కొరకు ఆమె శివ పూజ చేసి. మీరు బాగా గమనించండి, భారతంలో కొన్ని విశేషాలు కనపడతాయి. ఆడపిల్లలు మెట్టినింట్లో ఎందువల్ల రాణించారు అంటే, పుట్టినింట్లో వాళ్ళు ఏదో ఒక అభ్యాసం చేశారు, ఒక గొప్ప విశేషాన్ని పట్టుకున్నారు. ఇది జీవితంలో ఉండాలి.
పురుషుడికి కానివ్వండి, స్త్రీకి కానివ్వండి ఉండి తీరాలి. ఎందుకు చెప్తున్నానంటే మనశ్శాంతి అని ఒక మాట ఉంటుంది. ఆ మనశ్శాంతి మీరు చేస్తున్న ఉద్యోగంలో మీకు ఎప్పుడూ లభిస్తుందని నమ్మకం ఉండదు. మీరు చేసే ఉద్యోగాలు ఒడుదుడుకులతో ఉంటాయి. అది జీతం కోసం చేస్తున్నటువంటి కొలువు. అందులో అన్ని వేళలా కూడా మనసుకి ఆనందం ఉండదు. కానీ ప్రయత్నపూర్వకంగా మీరు మనసుని సంతోషపెట్టగలిగినటువంటి మంచి విద్యని ఏదో ఒకదాన్ని అభ్యసించాలి. మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే విలాస విద్య హాబీ అంటూ ఉంటారు. ఏదో హాబీ అండి అంటారు. అది మనిషిని గొప్ప తృప్తి వైపుకి నడిపిస్తుంది. అంతటి మహానుభావుడు, అంత శాస్త్రవేత్త, అలుపెరగకుండా దేశానికి ఉపకారం చేసినటువంటి వ్యక్తి, ఆఖరికి దేశ సేవలో తన పెళ్లి తాను మరిచిపోయిన వారు, రాష్ట్రపతి పదవిని అలంకరించిన వారు, విశ్రాంతి లేకుండా విద్యార్థులకి ప్రసంగాలు చేస్తూనే ఉన్న వ్యక్తి, ఆఖరికి తన పక్కన కారులో కూర్చున్న వ్యక్తితో మాట్లాడినప్పటికీ కూడా ఆణిముత్యాల్లాంటి మాటలు మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. ఆయన వ్రాసిన పుస్తకాలు చదువుతుంటే అబ్బా ఏమి మాణిక్యం పుట్టిందిరా ఈ దేశంలో అనిపిస్తుంది. అటువంటి అబ్దుల్ కలాం గారు కర్ణాటక సంగీతం వీణ వాయించుకుంటూ రాష్ట్రపతి భవన్లో సంతోషం పొందేవారు. ఆయనకి ఖాళీ దొరికితే ఆయన కర్ణాటక సంగీతం వీణ మీద వాయించి తనకి తాను తృప్తి పొందేవారు. ఆయన గొప్ప విద్వాంసుడు, వైణికుడు, వీణ చాలా బాగా వాయించగలరు. నా దగ్గర ఇప్పటికీ మా ఇంట్లో కలాం గారు వీణ వాయిస్తున్న చిత్రం ఉంటుంది. నేను తదేకంగా చూస్తుంటా, ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయన వీణ వాయిస్తారు. అలాగే నువ్వు ఏం చేస్తున్నావు కాదు, దానికి పక్కన ఏదో ఒకటి ఉండాలి. ఒక వ్యక్తి చూడండి, భాగవతం బాగా చదువుకుంటాడు, ప్రవచనాలు చెయ్యక్కర్లేదు, వీధుల్లోకి వెళ్ళి చేస్తే మంచిదే, అది తక్కువని నేను అంటలేదు. కానీ నీ భార్యతో, నీ బిడ్డలతో సాయంకాలం అయ్యేటప్పటికీ పోతన గారి పద్యం గురించి ఒకటి మాట్లాడగలగాలి. కాదు ఒక అందమైన బొమ్మ గీయగలగాలి. కాదు ప్రకృతిని పరిశీలించగలగాలి. కాదు ఒక పాట పాడగలగాలి. మనిషి ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చెయ్యాలి. ఏదో ఒక విద్య అభ్యాసం చెయ్యాలి. ఏది రాదండి, ఒక్క ఉద్యోగం తప్ప ఇంకొకటి నాకు తెలియదు అని అనకు. ఏది లేకపోతే కనీసం గ్రంథ పఠనం సంతోషం కావాలి. మంచి పుస్తకాలు ఏదో ఒక్క విషయం మీద, కనీసం ఏదో ఒక విషయం మీద మంచి పుస్తకాలు తీ, ఆ పుస్తకాలు చదువు. లేదు చక్కగా ఒక ఆటలో ప్రావీణ్యం సంపాదించు, నువ్వు ఆడు. ఆ ఆటలో ఉన్న మెళకువల మీద నువ్వు ఒక గొప్ప అధికారాన్ని పొందు. నువ్వు ఆ స్థాయికి వెళ్ళకపోవచ్చు, కానీ నీకు ఆ ఆట గురించి బాగా తెలిసి ఉండాలి. ఏదో ఒకటి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మనసు చీకాకు పొందినప్పుడు ఇది నీకు ఉపకరిస్తుంది. వెంటనే నీకు ఏది ఇష్టమో దాంట్లోకి ప్రవేశిస్తావు. ప్రవేశించి సంతోషాన్ని పొందుతావు. మనసు అంగీకరించేటటువంటి విషయం ఉంటుంది లోపల, వెతికి పట్టుకోవాలి. అది పట్టుకోవడం ఎంత వయసు వచ్చినా చేత కాలేదనుకోండి, అక్కడ దెబ్బతిన్నాడు. కుంతీదేవి దేంట్లో ప్రవీణురాలైంది? ఇంటికొచ్చిన అతిథికి అన్నం వడ్డించడంలో ఆమె అంత గొప్ప స్థాయిని పొందింది. దుర్వాసో మహర్షి అనుగ్రహించి వరం ఇచ్చాడు. భారత చరిత్రని తిప్పి రాసింది, మలుపు తిప్పింది. గాంధారి పెద్దల వలన శివపూజ ఎలా చేయాలో నేర్చుకుంది. అంత భక్తితో చిన్నతనంలో ఆమె మనసు మీద ప్రభావం చూపించడానికి అంత బరువు, అంత కర్తవ్యం ఏముంటాయి? చక్కగా మనసు పెట్టి అంత శ్రద్ధతో, అంత భక్తితో శివార్చన చేసింది. ఎక్కడ మనసు నిలబడిందో అది తపస్సు. భగవానుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. నాకు 101 మంది సంతానం కావాలంది. గాంధారి కూడా అందరిలాగే కాలక్షేపం చేయడానికి ఏదో సమయాన్ని గడిపేసి ఆటలాడుకుని పాటలు పాడుకుని ధృతరాష్ట్రుడికి ఇల్లాలై ఉద్దాన పతనాల్లో చిక్కుబడి అసూయాద్వేషాల్లో రాగద్వేషాల్లో జీవితాన్ని గడిపేసి శరీరం పడిపోయి ఉంటే ఇవాళ ఆవిడ గురించి చెప్పుకోవడానికి ఏముంటుంది? వ్యాసుడు కృష్ణుడు ఎందుకు పొగుడుతారు? కాదు, ఏదో సాధన చేసింది. ఆ సాధన ఎక్కడ మొదలైందంటే పుట్టినింట మొదలైంది. అది మెట్టినింటికి వరమైంది. అంటే ఒక మగవాడు అభ్యసిస్తే తన ఇంటికే వరం అవుతుంది. ఒక ఆడపిల్ల అభ్యసిస్తే 2 కుటుంబాలకి వరం అవుతుంది. ఇప్పుడు చెప్పండి ఎవరెక్కువ? ఆడపిల్లే ఎక్కువ. అందుకే ఆమె నళినేక్షణ, తామర పువ్వుల వంటి కన్నులున్నది, కాంతివంతమైన శరీరము కలిగినది. అలా భీష్ముడు పెద్దవాడు కాబట్టి పరిశీలించచ్చు, తన వంశానికి కోడలుగా తీసుకొస్తున్నాడు కాబట్టి. అంత అందగత్తె, ఆంతరమునందు
గొప్ప శివపూజా దురంధరురాలు. అది పరమేశ్వర అనుగ్రహం. 101 మంది సంతానాన్ని పొందుతుంది. ఇటువంటి పిల్లని నేను ఈ ఇంటికి తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేస్తే ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు? విదురుడితో మాట్లాడుతున్నాడు. ఎందుకని? ఇంటి విషయం. ఇలా చెప్పగానే అలా పట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పినంత వివరం భీష్ముడు చెప్పడం. అడిగితే విదురుడు తప్పకుండా చాలా బాగుంది, ఒక్క మాట చాలు, అంగీకారం, 10 మాటలు అక్కర్లేదు అన్నాడు. తర్వాత భీష్ముడు గాంధారరాజుకి కబురు చేశాడు. గాంధారరాజు భీష్మాచార్యుల వారి నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన విని వెంటనే అంగీకరించాడు. అయితే మీకు వెంటనే ఒక అనుమానం వస్తుందని నాకు తెలుసు. భీష్ముడు కబురు పంపింది ఎవరి కోసమని కబురు పంపాడు? గాంధారిని ఎవరికిచ్చి వివాహం చేస్తానని? ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేస్తానని. ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేస్తాను అన్నప్పుడు మీరు ఎక్కడో ఉన్న గాంధార రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి గాంధారరాజు గారికి ఇక్కడ ధృతరాష్ట్రుడికి అసలు కళ్ళు లేవని, పుట్టుకతో అంధుడని తెలుసా? ఇంత అందమైన పిల్లని, 101 మంది సంతానాన్ని పొందగలిగిన పిల్లని, అసలు ఇన్ని గుణములు కలిగినటువంటి పిల్లని పట్టుకెళ్ళి కేవలంగా కళ్ళు లేనటువంటి ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తున్నానని తండ్రికి తెలుసా? అలా తెలిస్తే తండ్రి పెళ్లి చేస్తాడా? మరి ఈ విషయం భీష్ముడు చెప్పాడా? చెబితేనే జరిగిందా? లేకపోతే ఆమె జీవితంలో తర్వాత సర్దుకుందా? అంటే ఆయన ఏం దాపరికం పెట్టలేదు. ఆయన జాత్యంధుడు ధృతరాష్ట్రుడు అన్న విషయం గాంధార మహారాజుకి పూర్తిగా తెలుసు. తెలిసే ఈ ప్రతిపాదన రాగానే గాంధారరాజు అంగీకరించాడు. ఆయన అంగీకరించిన ఆయన కుమార్తె కదు గాంధారి. ఆమె రూపలావణ్యములు కలిగినది, గొప్ప గుణములు కలిగినది. ఇటువంటి పిల్లని తీసుకెళ్ళి జాత్యంధుడైనటువంటి వాడికిచ్చి వివాహం చేసేస్తున్నాడే ఈ గాంధారరాజు అని బంధువులందరూ చాలా బాధపడ్డారు. ఈ మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఆ పిల్ల చెవిన పడ్డాయి. ఏ పిల్ల? గాంధారి చెవిన పడ్డాయి. ఆమె ఆలోచించింది, ఓ, మా నాన్నగారు నిర్ణయం చేశారు నన్ను ధృతరాష్ట్ర మహారాజుకి ఇచ్చి పెళ్లి చెయ్యాలని. నా బంధువులందరూ ఏమంటున్నారు? మా నాన్నగారి నిర్ణయం తప్పు, మా నాన్నగారు అలా పిల్లని ఎందుకు ఇస్తున్నారు అని అనుకుని, బహుశా గుణముల చేత మంచివాడు అనుకుని ఇస్తున్నాడులా ఉంది. గుణములు ఉంటే కన్నులు ఉండక్కర్లేదనుకున్నాడులా ఉంది. అది వాళ్ళు అంటున్న మంచి మాట. తండ్రిని ఎత్తి పొడుస్తున్నారా? తెలియదు. కానీ ఆమె ఏమని ఆలోచించిందో తెలుసా? నన్ను పెంచినవాడు, నన్ను పెద్ద చేసినవాడు, నా చేత ఇంత శివపూజ చేయించినవాడు, నన్ను ఇంత వృద్ధిలోకి తీసుకొచ్చినవాడు ఏది ఆలోచించకుండా అంధుడైన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు? ఏదో ఉంది మా నాన్నగారి ఆలోచన. నా క్షేమాన్ని, నా భద్రతని చూసే ఆయనకిచ్చి వివాహం చేస్తున్నాడు. ఇప్పుడు నా బంధువులకు వచ్చింది ఆలోచన ఏమని? ఆయనకి కళ్ళు లేవని. కళ్ళు లేకపోతే ఏమిటి? ఆయన ఏమీ చూడలేడని కదా. ఆయన ఏది చూడలేడు? ప్రకృతిని చూడలేడు, ఆ ఆనందాన్ని పొందలేడు. ఆయన భార్యగా నాకు కూడా కళ్ళు లేకపోతే అప్పుడు వీళ్ళు ఈ మాట అనేవారు కాదు కదా. ఈశ్వరుడిచ్చిన కళ్ళు తీసేయను, కానీ ఆ కళ్ళని ఉపయోగించాలి. ఇప్పుడు ఆమె ఒక్కతే కాదు, అక్క మార్గంలో మిగిలిన 10 మంది చెల్లెళ్ళు కూడా ప్రయాణం చేశారు. ఎటు రాజులకి దక్షిణ నాయకత్వం ఉంటుందిగా. పాండురాజు గారిలా ముందు కుంతిని చేసుకుని తర్వాత మాద్రిని చేసుకోలేరు ధృతరాష్ట్రుడు. ఏకంగా ఒక్కసారే గాంధారరాజు తనకున్న 11 మంది కుమార్తెల్ని ఒక అల్లుడికే ఇచ్చి పెళ్లి చేసేశాడు. 10 చోట్లకి వెళ్ళక్కర్లేదు కూడా. ఒక్కసారి ఓ కూతురింటికి వెడితే 11 మందిని చూసి వచ్చేయచ్చు. సత్యవ్రత, సత్యసేన, సుధేష్ణ, సంహిత, తేజశ్రవ, సుశ్రవ, నికృతి, శుభ, శంభువ, దశార్ణ అని 10 మంది కుమార్తెలు. ఈ 10 మంది కాకుండా పెద్దది గాంధారి. ఈ 11 మందిని ఒక శుభముహూర్తంలో ధృతరాష్ట్ర మహారాజు వివాహం చేసుకున్నాడు. ఈ 11 మందిని తీసుకుని ఈ గాంధారి యొక్క సోదరుడైన శకుని హస్తినాపురానికి చేరుకుని బావగారింటికి తాను కూడా బయలుదేరి వెళ్ళాడు. ఇక వెళ్ళిన దాదిగా అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత దుష్టచతుష్టయంలో ఒకడయ్యాడు. అయితే చమత్కారం ఎలా ఉంటుందో చూశారా? ఈమె గాంధారరాజు కుమార్తె, శకుని గాంధారరాజు కొడుకు. 2 కాయలు ఒక చెట్టులో పుట్టినవే. కానీ చమత్కారం ఏమిటంటే గాంధారికున్న గుణములలో మంచి గుణాలు శకునికి ఉన్నాయా? ఇందులో ఒక్క మంచి గుణం శకుని యందు ప్రకాశించిందా? ప్రకాశించి ఉంటే దుష్టచతుష్టయంలో ఒకడు అయ్యుండేవాడా? అయ్యుండేవాడు కాదు. అందుకే ఇది ఒక రహస్యాన్ని చెప్తుంది.
ఒక తల్లికి తండ్రికే పుట్టినటువంటి సంతానం ఒక్కలా ఉండాలని మీరు అనడం కుదరదు. ఆ భిన్నత్వం సమాజంలో ఉంటుంది, అది ఈశ్వరుడి యొక్క నియతి అంతే. ఆయన అలా చెక్కుతాడు సమాజాన్ని. కాబట్టి ఇప్పుడు ఈ 11 మంది పిల్లల్ని తీసుకుని శకుని హస్తినాపురానికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత సంతోషంగా కాలం గడిచిపోతోంది. గడిచిపోయిన తర్వాత ఈ ధృతరాష్ట్ర మహారాజు కేవలంగా ఈ 11 మందిని కాదు, కులమును రూపము శీలము గల కన్యల తెచ్చి తెచ్చి గంగేయుండీన్ అలగొడు ధృతరాష్ట్రుడు కులతిలకుండు పరిగ్రహించే దేవీశతమున్. భీష్మాచార్యుల వారు అనేక కుటుంబాల్లో ఉన్నటువంటి మంచి మంచి పిల్లలందరినీ తెచ్చి తెచ్చి అంటే బాగా పరిశీలించి వాళ్ళతో మాట్లాడి ఒక్కొక్క పిల్లని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే ఇంకొక 100 పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇప్పటికి 111 మంది భార్యలు. ఇది కాక ఒక్కొక్క అంతని పెళ్లి చేసుకున్నాడు, 112 మంది భార్యలు. అప్పటికి ధృతరాష్ట్ర మహారాజు తనంత తాను తెచ్చుకున్న భార్య ఎవరూ లేరు. కానీ భీష్ముడు తెచ్చిపెట్టిన భార్యలు వీళ్ళందరూ. ఎందుకు తీసుకొచ్చాడు ఇంతమంది భార్యల్ని అంటే ఎదర సంతానం లేక ఇబ్బంది పడ్డాం, ఇకపైన ఈ వంశంలో అటువంటి ఇబ్బంది రాకూడదు అని కోరుకున్నాడు. పుట్టారు చాలామంది, ఉపయోగపడ్డారా? వాళ్ళు 100 కాదు, కోట్ల మందిని తీసుకుపోవడానికి కారణమయ్యారు. తాను ఒకటి ఊహించిన దైవం ఒకటి ఊహిస్తుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.